హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అట్లానే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ సార్, విష్ యూ ద సేమ్. సార్, నిన్న తిరుపతిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి చూసుకుంటే అది ఒక బ్లాక్ డేగా పరిగణిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించినటువంటి తీరు, సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఆ తర్వాత మీ పార్టీ అధ్యక్షులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు, బాధితులను పరామర్శించారు, బాధితుల తరపున న్యాయం జరిగే దిశగా డిమాండ్ కూడా చేశారు. ఏం చెప్తారు సార్ జరిగిన సంఘటనకి? ప్రభుత్వం నుంచి పెద్దలు రియాక్ట్ అయిన విధానానికి సంబంధించి కావచ్చు, ఎవరిని అక్కడ సస్పెండ్ చేయాలి, ఎవరి మీద వేటు పడింది, అసలు వేటు పడాల్సింది ఎవరి మీద, వేటు పడింది ఎవరి మీద, ఏం చెప్తారు అసలు? మొట్టమొదటి ఏంటంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి సార్. తెలుగువారి అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం ద్వారా ఈ రోజు, రేపు, ఎల్లుండు 3 రోజులకు సంబంధించి టికెట్లు 1,20,000 మందికి టికెట్లు ఇస్తున్నాము అని చెప్పి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అనౌన్స్ చేసిందో, ఆ టికెట్లకు సంబంధించి వచ్చినటువంటి 6 భక్తులు చనిపోవటం అనేది నిజంగా కూడా చాలా బాధాకరం. తిరుమల చరిత్రలోనే అత్యంత ఘోరమైనటువంటి విషాద సంఘటన ఏదైతే తిరుపతిలో మొన్న జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు అని అంటే, ఇది తొక్కిసలాట వల్ల జరిగినటువంటి దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం, టిటిడి, పోలీస్ వ్యవస్థ. ఇది ప్రభుత్వ హత్యలుగా మనం భావించాలి. ఇదేదో వాళ్ళకి ఏదో జరిగినటువంటి తొక్కిసలాట జరగకూడదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలుగా మనం దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, అంతకు ముందు కూడా ఇదే 2022 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి, 2023 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి జరిగినటువంటి సందర్భంలో కూడా ఇదే మీరు అన్నట్టు అదే బైరామి దగ్గర ఉన్నటువంటి రామానాయుడు స్కూల్ దగ్గర ఏదైతే అదే కౌంటర్ లో, అదే టికెట్ల కేంద్రంలో టికెట్లు అనౌన్స్ చేశారు. ఎక్కడా కూడా చిన్న అపశృతి కూడా జరగల. కానీ ఇప్పుడు ఎందుకు జరిగింది అని అంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల దగ్గర నుంచి టీటీడీ చైర్మన్, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అన్ని వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వ కోణంలో ఆలోచించకుండా రాజకీయ కోణంలో ఆలోచించడం వల్ల జరిగినటువంటి హత్యలుగా మనం భావించాలి. ఈ రోజు ప్రజాశక్తి అనేటటువంటి ఒక దినపత్రికలో ఒక ఆసక్తికరమైనటువంటి, వాళ్ళు వాస్తవాలను వెలికి తీసేటటువంటి దాంట్లో భాగంగా ఒక వార్త రాశారు. తొక్కిసలాట వెనక అసలు ఏం జరిగింది, తొక్కిసలాట వెనక అసలు ఏం జరిగింది అనేది రాస్తూ, అక్కడ పార్కులో అందరినీ నిలబెట్టారు కదా, పార్కులో కొన్ని వేల మందిని పార్కులో ఉంచిన తర్వాత పార్కులో నుంచి గేటు ఉన్న మెయిన్ గేటును క్రైమ్ డీసీపీ, అప్పటి వరకు మూసి ఉన్న మెయిన్ గేటును క్రైమ్ డిఎస్పీ రమణ కుమార్ ఆదేశాల మేరకు గేటు తీసి మహిళను బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో 50 మంది జనసేన కార్యకర్తలు వాళ్ళంతా తమ వాళ్ళని లోనికి పంపించాలని ఈ సందర్భంగా జనసేన ద్వితీయ శ్రేణి నాయకుడు డిఎస్పీని కోరాడు. అంటే బయట ఇంకొంత 50 మంది ఉన్న వాళ్ళని లోపలికి పంపించాలని కోరాడు. కోరినటువంటి సందర్భంలో 50 మందిని లోపలికి అనుమతించారు. దీంతో వెనక ఉన్న భక్తులు టోకెన్లు ఇచ్చేస్తున్నారని, తాము వెనకబడిపోతామని, కొత్త వారిని లోపలికి ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. 50 మందికి పైగా తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడే సో వీళ్ళందరూ చనిపోయారని రాశారు. అంటే ఇక్కడ రాజకీయ కోణం, ప్రభుత్వం రాజకీయ పార్టీ నాయకుల ఆదేశాల మేరకు ఎవడో పనికిమాలిన ద్వితీయ శ్రేణి నాయకుడు కూడా ఒక 50 మంది తీసుకుని వచ్చి లోపలికి అనౌన్స్ చేయటం, పోలీసులు కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళు టికెట్లు, మాకు టికెట్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఆ టికెట్లు తీసుకునేటటువంటి దూరంలో వీళ్ళందరినేమో ఇక్కడ క్యూ లైన్ లో కొంతమంది నిలబెట్టారు కొన్ని సెంటర్లో, ఇక్కడేమో పార్క్ లో పెట్టారు. టికెట్లు ఏమో ఎవరికి ఇవ్వట్లా, టికెట్ కౌంటర్ ఓపెన్ చేయట్లా. కానీ వీళ్ళు వెనక ద్వారం నుంచి వెళ్ళి పోలీసులు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు టికెట్లు తెచ్చుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎవరు తప్పిదం పూర్తిగా ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. దీంట్లో 2 టికెట్లు ఇచ్చేటటువంటి దాంట్లో అంతకుముందు ఎలా సిస్టమ్ పాటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు సపోజ్ మీరు సినిమా థియేటర్ ఉంటుంది అమర్ గారు, ఉదయం 11 గంటలకి మన షో అనుకోండి, రాత్రి లేదంటే ముందు రోజు సినిమా థియేటర్ గేట్లన్నీ ఓపెన్ చేసి పెడతారా వాళ్ళు టికెట్లు తీసుకోమని? అప్పుడేమవుతుంది, థియేటర్ మొత్తం వెళ్ళి తొక్కిసలాట జరుగుతుంది కదా, థియేటర్ అద్దాలు కూడా బాగుపడతారు.
ఏం చేస్తారు, బయట గేట్ వేసేస్తారు థియేటర్ కి. ఎవరన్నా టికెట్లకు రావాలంటే రేపు ఉదయం పలానా టైంకి టికెట్లు ఇస్తామని చెప్పి బోర్డు పెడతారు. అక్కడ ఉన్న అనౌన్స్ చేస్తారు, ఇక్కడ రావద్దా, ఇప్పుడు ఏం టికెట్లు ఎవరు, రేపు 11 గంటల షో. సో రేపు 11 గంటల షో అంటే 11 గంటలకే మీరు వస్తే అప్పుడు గేట్ తీస్తాం, అందరూ వచ్చి లోపలికి లైన్ లో నిలబడి తీసుకోవాలని చెప్తారు. దిస్ ఈస్ ద ప్రొసీజర్. బట్ ఇప్పుడు ఏం చేశారు, అక్కడ 8 కేంద్రాలు పెట్టారు కింద. 8 కేంద్రాల్లో వాళ్ళు ముందు రోజు భక్తులు వస్తున్నప్పుడు ఏం చెప్పాలి, సార్ మీరు భక్తులు ఇప్పుడు ఇక్కడికి రావద్దు, మీరు ఏమైనా ఉంటే చూసుకొని ఎక్కడన్నా ఉండి మీరు రేపు టికెట్ ఇచ్చేయడానికి రండి అని చెప్పకుండా అందరినీ క్యూ లైన్ లోకి వదిలేశారు. ఓకే, క్యూ లైన్ లో ఉన్నారు. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు లేవు. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి టిఫిన్ దగ్గర దేవుడు మంచినీళ్ళు కూడా లేవు. దాదాపుగా 12 గంటల నుంచి 24 గంటలు క్యూలో ఉన్న పరిస్థితి. ఎవరు క్యూలోకి ఎప్పుడు వదులుతారు, క్యూలోకి ఒకవేళ మీరు వదిలినప్పుడు వాళ్ళకి సంబంధించిన సదుపాయాలన్నీ కల్పించాలి. ఇది మిగిలిన సెంటర్ లో జరిగినటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం ఉందో, ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ రామాయణ స్కూల్ దగ్గర ఏదైతే తొక్కిసలాట జరిగినటువంటి 5 చనిపోయినటువంటి ఆ తొక్కిసలాట జరిగినటువంటి ప్రాంతం, దాని ఒక్క సెకండ్, దాని పేరు బైరాగి పట్టెడ. బైరాగి పట్టెడలోని రామానాయుడు హై స్కూల్. ఇక్కడ ఏం చేశారు, అసలు క్యూ లైన్ లోకి వెళ్లకుండా పార్క్ లో కూర్చోబెట్టి తాళం వేస్తారు గేట్లన్నిటికీ, బయటికి రాకుండా. మరి లోపలే ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఎవరు ఇస్తారు, లోపలే ఉన్న వాళ్ళకి వాష్రూమ్ వస్తే పరిస్థితి ఏంటి, లోపలే ఉన్న వాళ్ళకి పరిస్థితులు ఏంటి, వాళ్ళకి తిండి ఏంటి, వాళ్ళ ఫుడ్ తినాలంటే పరిస్థితి ఏంటి, వాళ్ళ మంచినీళ్ళు అయితే పరిస్థితి ఏంటి. అలా కూర్చోబెట్టి దొడ్డిదారిన వాళ్ళ పార్టీ నాయకులకు టికెట్లు ఇచ్చేస్తున్నారు. ఈ జరిగినటువంటి తంతులో భాగంగా ఇది జరిగింది. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగంలో తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో వాళ్ళకి బాగా ఊదే పనిలో ఉన్నారు తప్ప ప్రభుత్వం అంటే ఎలా నడపాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ విధులు ఎలా నిర్వహించాలనే దాంట్లో ఎవరు కూడా నిమగ్నమే లేరు. ఇప్పుడు మనం నిన్న చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. ఏం తెలిసారండి వెళ్ళి మీరు, వాళ్ళు చంద్రబాబు నాయుడు వేరు, పవన్ కళ్యాణ్ వేరా? ఇద్దరు ఒకటే ప్రభుత్వం కదా. ఒకసారి ఆయన పోయేదేంది, ఇంకోసారి ఈయన పోయేదేంది. ఆయన వెళ్ళి 2 గంటల తర్వాత మళ్ళీ ఈయన అదే ప్రాంతానికి ఈయన పరిశీలించేదేంటి అంటే మీకోసం అందరూ మళ్ళీ పోలీసులు అందరూ వచ్చి లైన్ క్యూ కట్టాలా? సో ఇక్కడ ఒకటి క్లియర్ గా చెప్పేది ఏంటంటే, ఇవి ప్రభుత్వం చేసినటువంటి హత్యలు. దీనికి ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, పోలీస్ వ్యవస్థ అందరూ బాధ్యత వహించాలి. ఖచ్చితంగా వాళ్ళు శిక్ష కూడా అనుభవించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. సో పవన్ కళ్యాణ్ గారు అయితే గవర్నమెంట్ లో ఉన్నటువంటి ల్యాబ్స్ ను ఒప్పుకున్నట్టేనా, లేదంటే భక్తుల వైపు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి భక్తులకి క్షమాపణలు చెప్పడం కావచ్చు, గతంలో ఏవైతే శ్రీవారి లడ్డూకు సంబంధించి, ప్రసాదానికి సంబంధించి కల్తీ జరిగిందని చెప్పారో, ఆల్మోస్ట్ 108 days తర్వాత నిన్న మరలా అదే ప్లేస్ లో అందరు నుంచొని మరలా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి క్షమాపణలు చెప్పడం, ఈ సంఘటన ఎలా చూడాలి సార్? ఎవడండి పవన్ కళ్యాణ్? ఆయన కూడా క్షమాపణ చెప్పడానికి? టీటీడీ చైర్మన్ చెప్పాడా క్షమాపణ? టీటీడీ ఈఓ చెప్పాడా క్షమాపణ? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు చెప్పాడా క్షమాపణ? ఈయన కూడా మధ్యలో అదే పానకంలో పుడకలాగా ఈయన వచ్చేదో క్షమాపణ చెప్పేశానంటే ఏంది అంటే, నీ చేత చెప్పించారనేది వాస్తవం. ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి మీరు ఏదో ఆ క్వశ్చన్ అడిగారంటే ఏంటి, ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు, చచ్చిపోయిన దానికి కారణం ఏంటి, అసలు దీనికి ఏమిటో వాళ్ళకుండా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాడు, ఇది న్యూస్ అంటే ఏది? టాపిక్ డైవర్షన్. అంటే అసలు విషయం పక్కన పోయి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాడంట. వాట్ ఈస్ ద యూజ్? నువ్వెవడో అసలు క్షమాపణ చెప్పడం వల్ల ఈ పోయిన ప్రాణాన్ని ఏమన్నా తిరిగి తీసుకొస్తావా? క్షమాపణ చెప్పు, పోయిన ప్రాణం ఏమైనా వెనక్కి వస్తుందా? ఏదైతే గాయాలైన వాళ్ళకి ఏమైనా గాయం మానిపోయిద్దా? చెప్పండి సార్, ఈ క్షమాపణ చెప్పడం వల్ల ఏం ఒరిగిద్ది? అంటే చంద్రబాబు నాయుడు, అరే బాబు నువ్వు క్షమాపణ చెప్పు, ఇది డైవర్ట్ అవ్వాలి అంశాన్ని అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన రమ్మని చెప్పాడు. ఈయన వచ్చేసినాక ఆయన ఒకటి బయలుదేరి వచ్చాడు, ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి షో చేసి వెళ్ళాడు. అవును, దీనికి పవన్ కళ్యాణ్ ఇంకేముంటది? ఆయనకి ఏదో చంద్రబాబు నాయుడు ముష్టి ఎత్తి ఉపమం అనేది ఇచ్చారు. ఆయన ఉసుకో అన్నప్పుడు ఉసుకో అంటాడు, పోయినప్పుడు పోతాడు, ఆయన ఏం రాసిస్తే చదువుతాడు. అదే ఈయనెవడు పానకంలో పుడకలా, ఈయనెవడో క్షమాపణ చెప్పాడు, దీనికి అయిపోయింది. క్షమాపణ చెప్తే అయిపోయింది అండి? చచ్చిపోయిన వాళ్ళు వెనకొస్తారా? జరిగిన సంఘటన వెనక్కి వెళ్ళిపోయిద్దా? అసలు ఈయనకేం సంబంధం క్షమాపణ చెప్పడానికి? అంటే నువ్వు తప్పు చేసావా ఇక్కడ? మరి తప్పు చేశాను ఒప్పుకున్నప్పుడు క్షమాపణ కాదు కదా, రాజీనామా చేయి అప్పుడు పవన్ కళ్యాణ్ని. మీ ప్రభుత్వం చేతకాంతనానికి నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, చంద్రబాబు నాయుడు చేత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. చేతకాని దద్దమ్మలల్లి ఈరోజు మీరు రాష్ట్రాన్ని నడుపుతా ఎంతమంది చంపుతారు? ఇంకా మీరు అధికారంలోకి వచ్చిన 7 నెలల నుంచి ఈ రాష్ట్రానికి గ్రహణం పట్టింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. రోజుకో చోట హత్యాచారం జరుగుతుంది, 2 రోజులకో హత్య జరుగుతూ ఉంది.
ఎక్కడ పడితే అక్కడ దాడులు, తొక్కిసాట్లు. మీకు సినిమా ఫంక్షన్ మీద ఉన్నటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ వైకుంఠ ఏకాదశి మీద లేదా? గేమ్ చేంజర్ అనేటువంటి ఒక పనికిమాలిన సినిమాకి ఒక్కడన్నా పనికొచ్చేవాడు ఉన్నాడు దాంట్లో? ఈ సమాజానికి ఎవడన్నా ఉపయోగపడ్డాడు దాంట్లో? వాళ్ళ కోసం 1000 మందిని సెక్యూరిటీకి పెడతారా మీరు రాజమండ్రిలో? పవన్ కళ్యాణ్ దానికి అటెండ్ అవుతాడు, మంత్రి వెళ్ళి పర్యవేక్షిస్తాడా? మీకు మంత్రి పదవి ఇచ్చింది గేమ్ చేంజర్ సినిమాకి ప్రమోషన్ కోసం ఇచ్చారా మంత్రి పదవి? బాధతో మాట్లాడుతున్నాం ఈరోజు అమర్ గారు. ఆ పనికిమాలిన సినిమా కోసం ఓ మంత్రి వెళ్తాడు, వెళ్ళి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ ఏ రంగు వేస్తే బాగుంటుంది, ఇక్కడ ఏ లైట్లు పెడితే బాగుంటుంది, సిగ్గుందా? కడుపు అన్నం తింటారా, గడ్డి తింటున్నారా? ఎవడు మంత్రి? ఓ మంత్రి వెళ్ళి పర్యవేక్షిస్తాడా? మరి ఇక్కడ లక్షలాది 1,20,000 టికెట్లు ఇస్తున్నామని చెప్పారు మీరు. 1,20,000 టికెట్లకి ఎంతమంది వస్తారు? దాదాపు 2-3 లక్షల మంది వస్తారు లైన్ లో నిలబడటానికి. మరి అక్కడ ఏర్పాట్లని ఈ దేవాదాయ శాఖ మంత్రి వచ్చి పర్యవేక్షించాడా? ఈ హోం మంత్రి వచ్చి పర్యవేక్షించిందా? మీ సినిమా మంత్రులు సినిమా ఫంక్షన్కి వెళ్ళిన మంత్రులు వచ్చి పర్యవేక్షించారా? అంటే మీకు గేమ్ చేంజర్ అనే పనికిమాలిన సినిమాకు ఉన్నటువంటి శ్రద్ధ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భక్తుల మీద మీకు లేదు అని అంటే మీరు హిందూ మత ఉద్ధారకుడా? హిందూ మత ఉద్ధారకులు కాదు, మీరు హిందూ మతాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి ఏదైతే మీరు ఈ రోజు రాజకీయ పదవుల్లో కూర్చొని నాశనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు మీరు. 1000 మంది సెక్యూరిటీ గేమ్ చేంజర్ కి. ఇక్కడ పట్టుమని 10 కౌంటర్లు ఉంటే 10 కౌంటర్లో 30 మంది 20 మంది కూడా లేరండి పోలీసు వాళ్ళు భద్రత. లక్షలాది మంది వస్తా ఉంటే ఇక్కడ పట్టుమని 100 మందిని కూడా భద్రత కల్పించలేరా? అంటే మీరంతా మీ భద్రత, పవన్ కళ్యాణ్ వస్తుంటే 2,000 మంది పోలీసులు, చంద్రబాబు వస్తుంటే 2,000 మంది పోలీసులు, కానీ 7 లక్షల మంది వస్తుంటే క్యూలకు నో సెక్యూరిటీ. వాళ్ళు సత్తే సావనండి, వీళ్ళు బతుకుంటే చాలు. ఈ ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి దానికి ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నా. నిన్నే చూడండి సార్, నిన్న మీరు డైవర్ట్ చేయడానికి చిన్న ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు ఆడున్నాడు విజయవాడలోనే ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఆడున్నాడు విజయవాడలోనే ఉన్నారు కదా, ఇద్దరులో ఒకళ్ళు ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి కదా, ఇద్దరు ఒకటే ప్రభుత్వంలో వాళ్ళు కదా. ఆయన వచ్చింది 12 గంటలకు కదా చంద్రబాబు నాయుడు, ఈయన వచ్చింది 3 గంటలకు కదా పవన్ కళ్యాణ్. అంటే 2-3 గంటల గ్యాప్ లో ఓ ముఖ్యమంత్రి వచ్చి ఆడికే వెళ్తాడంట. అధికారులందరూ ఆడే ఉండాలి, పోలీసులందరూ ఆడే ఉండాలి. మళ్ళీ ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఎయిర్పోర్ట్ నుంచి పోలీసులు సెక్యూరిటీ, మళ్ళీ అధికారులందరూ అక్కడే ఉండాలి. అక్కడేమో వైకుంఠ ద్వారదర్శనానికి టికెట్లు ఇస్తానే ఉన్నారు పక్కన. అంటే అక్కడ సెక్యూరిటీ అవసరంలా. అంటే మీరు ఇక్కడ అర్థమవుతుంది కదా క్లియర్ గా. అంటే వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం, వాళ్ళ పబ్లిసిటీ కోసం, ప్రజలు ఎట్లా చచ్చిపోయినా పర్లేదు అనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం వల్ల అమాయకులైనటువంటి హిందూ మత భక్తులు 6 చనిపోయారు. దీని మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు? సారీ చెప్పావు కదా పవన్ కళ్యాణ్ 108 రోజుల తర్వాత, అప్పుడు తప్పుడు కోతలు కూసావు కదా, లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని కొవ్వెక్కి మాట్లాడినటువంటి ప్రాంతంలోనే 108 రోజుల తర్వాత సారీ చెప్పావు కదా. ఇది కర్మ సిద్ధాంతం. సో ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన సారీ కాదు, సిగ్గు శరం ఏమన్నా ఉంటే, మానవత్వం ఏమన్నా ఉంటే, 6 చనిపోయారు కదా, దానికి బాధ్యత తీసుకొని హోంమంత్రిని సస్పెండ్ చేస్తారా, సీఎం తీసేస్తారా, లేదు నువ్వు డిప్యూటీ సీఎంకి రాజీనామా చేస్తావా? ఎందుకంటే పూసుకుంటున్నావు కదా బాగా. అలా దేవాదాయ శాఖ మంత్రిని తీసేస్తారా, టీటీడీ చైర్మన్ తప్పిస్తారా, ఈవోని తీసేస్తారా, ఎవరిని తీసేస్తావు? మగతనం ఉంటే ఉన్నాను ఒక్కనన్నా తీసే దాంట్లో. అప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు పర్లేదురా బాబు, ఈ ప్రభుత్వంలో కనీసం చంద్రబాబు నాయుడు దగ్గర కాలు పట్టుకొని ఏదో పని చేయించాడు అని చెప్పి ఒప్పుకుంటాం. అంతే తప్ప ఈ సొల్లు కబుర్లు క్షమాపణలు చెప్పాం, క్షమాపణ చెప్పి ఎవడు క్షమాపణ చెప్తాను. సో ఇప్పటికైనా ఖచ్చితంగా దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలో చూసుకుంటే, గతంలో ఆయన ఏవైతే కామెంట్లు చేశారో, హోమ్ మినిస్ట్రీ నేను తీసుకుంటే ఏమవుతుందో తెలుసా, నేను తీసుకుంటే వేరే రకంగా ఉంటది, లా అండ్ ఆర్డర్ అంతా రాష్ట్రంలో పోయింది, డైరెక్ట్ గా నేను వస్తే కూడా పట్టించుకునేటువంటి నాదులు లేడు, నేను మాట్లాడుతుంటే కూడా వినేటువంటి అధికారి లేడు అనేటువంటివి కొట్టొచ్చినట్టుగా మాట్లాడారు. ఇప్పుడు నిన్న కూడా ఇక్కడ అధికార లోపం, ప్రభుత్వ వైఫల్యం చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, మా తరపు నుంచి కూడా తప్పు జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ప్రభుత్వంలోనే ఉంటూ ఎస్టాబ్లిష్ చేయటం లేదు, ఇట్లా వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడటం, ఇది కేవలం మీరు అన్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ అయినా ఎవరు మాట్లాడకూడదు అనే దానికి సంకేతం ఇవి. ఇప్పుడు అమర్ గారు నేను ఏమంటాను, ఓ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పు జరిగిందనేది ఒప్పేసుకుంటే తప్పు ఒప్పు అయిపోద్దా? తప్పు ఒప్పు అయిపోద్దా? ప్రతిసారి తప్పు చేసి తప్పు అయిపోయిందండి, ప్రతిసారి దొంగతనం చేసాం ఈసారి వదిలేయండి, ప్రతిసారి మర్డర్ చేసేసి తప్పు అయిపోయిందండి మర్డర్ చేసాం వదిలేయండి అంటే
మళ్ళీ చేస్తారు కదా. ఉమ్, ప్రతిసారి ఇదే కదా మీరు చేసేది. 7 ఉమ్, నెలలుగా రోజుకో చోట అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఈసారి జరగకుండా చూస్తామండి, తప్పు అయిపోయింది వదిలేయండి. మీరు జంతువుల కొవ్వు కలిసిందనే తప్పుడు మాటలు మాట్లాడినప్పుడే మీ బతుకేంటనేది రేపు పొద్దున కనపడబోతా ఉంది, ఫ్యూచర్ అనేది అర్థం అవుతా ఉంది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మీద వ్యక్తిగత కక్షతో, మీకు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉండకూడదు అనేటటువంటి కక్షతో, ఆయన ఏదో విధంగా బదనాం చేయాలనేటటువంటి ఒక కుట్రతో, పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండల వెంకన్న స్వామి మీద మీరు అపవాదు వేసి ఆయనకు జంతువుల కొవ్వు ప్రసాదం పెట్టామని, ఆయన జంతువుల కొవ్వును తిన్నాడని ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడినప్పుడే మీ పతనం ప్రారంభమైంది. ఉమ్, ఇంకా ముందుంటది. ప్రజలు ఈ రోజు రోడ్ల మీదకి వెళ్తే లోకేష్ మనం చూశారు కదా, మహిళలు నిలదీశారు. ఏదిరా బాబు మాకు అమ్మవందనం ఇస్తానంటే మీకు పెన్షన్ ఇచ్చాక మాకు పెన్షన్ కూడా రాలేదన్నారు వాళ్ళు. అరే ఉచిత బస్సు ఏదనంటే మేము రోడ్డు వేస్తున్నాం, గుంటలు బుడుతున్నాం. అరే మేము అడిగేది ఏంది, నువ్వు చెప్పేది ఏం సమాధానం అని మహిళలు ఎలా నిలదీశారో రేపు పొద్దున చీపుర్లు పట్టుకొని మహిళలు తెలుగుదేశం నాయకులు వెంటబడేటటువంటి రోజులు త్వరలో ఉన్నాయి. జనసేనలో అయితే డబల్ వెంటబడతారు, 2 చేతులతో పట్టుకుని వెంటబడతారు. ఎందుకంటే ఈయన మద్దతు ఇచ్చి ఈ పోటుగాడు ప్రధానికి నేను ఉన్నానని చెప్తున్నాడు కదా. సో ఖచ్చితంగా రేపు ఆ రోజు రాబోతా ఉంది. అది ఇప్పటికి కూడా కనీసం ఒక్క 1% అనే వీళ్ళకి బాధలేదు సార్. అరే 6 చనిపోయారే మన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల. చంద్రబాబు నాయుడు వస్తే మన కుప్పంలో 2000 మంది, నిన్న నరేంద్ర మోడీ వస్తే 5000 మంది పోలీసులు. మేము పెట్టమని అంటున్నాం, కానీ ప్రజలకు కూడా భద్రత కల్పించాలి కదా. నిన్న నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనకు వస్తే ఎంత దారుణం అంటే సార్, 5000 మంది కానిస్టేబుల్ పెట్టారు. అమర్ గారు 5000 మంది కానిస్టేబుల్ ని 32 మంది ఐపీఎస్లు, 32 మంది ఐపీఎస్లు, 18 మంది ఎడిషనల్ డిఎస్పీలు, ఎడిషనల్ ఎస్పీలు, 60 మంది డిఎస్పీలు, 180 మంది సిఐలు, 400 మంది ఎస్ఐలు, 5000 మంది కానిస్టేబుల్. నరేంద్ర మోడీ ప్రాణం ఒకటే ప్రాణమా? తిరుమలలో చచ్చిపోయిన వాళ్ళ ప్రాణం కదా? మీరు 100,000 మందిని పెట్టినప్పుడు కనీసం పట్టుమని 10 మంది అన్న పెట్టాలిగా. మేము ఎంతమంది పెట్టమంటలా? 7 లక్షల మంది వస్తున్నారు కదా. మీకు ఆడ వచ్చింది 1000 మంది, 30,000 20,000 మంది వచ్చింటారు మీటింగ్ కి. అంతమందికి మీరు అంత బందోబస్తు పెట్టినప్పుడు 1,20,000 టోకెన్లు ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎంతమంది పెట్టాలి? అంటే మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. మీరు బాగుంటే చాలు, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు బాగుంటే చాలు. ఈ విధంగా వీళ్ళు చేయటం వల్ల ఈరోజు ఈ హత్యలు జరిగినాయి. తిరుమలలో జరిగిన హత్యలు తొక్కిసలాట జరిగినటువంటి మరణాలు కాదు, ఈ ప్రభుత్వం చేసినటువంటి హత్యలు. ఖచ్చితంగా దీని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా స్పందించాలి. అట్లానే ఈరోజు కోర్టు కూడా సుమోటోగా దీన్ని తీసుకోవాలి. ఖచ్చితంగా దీనికి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి దీన్ని శిక్ష అనుభవించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. శిక్ష పడాలనేది మేము కోరుకుంటాం. ఆల్రెడీ ఎవరెవరైతే ఉన్నారో కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు మరలా కోర్టు సుమోటోగా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? తీసుకునే యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఇంతటితో చేతులు దులిపేసుకున్నట్టేనా సార్? మళ్ళీ డైవర్ట్ చేయడానికి ఇంకో అంశాన్ని తీసుకొని వస్తారు వీళ్ళు మామూలు వాళ్ళు కదా. వీళ్ళు డైవర్ట్ చేయడానికి వేరే వేరే అంశాలను తీసుకొని వస్తారు. ఎందుకంటే ఆ మాట అంటున్నా అంటే, ఇప్పుడు నిన్నే డైవర్ట్ చేయడానికి వేరే అంశాన్ని తీసుకొని వచ్చారు. చేసి పవన్ కళ్యాణ్ సారీ అంట. ఆ తర్వాత ఎవరో అధికారంలోకి వెళ్ళిద్దరిని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. చైర్మన్ ఎందుకు తీసేలా? ఈవో శ్యామలరావుని ఎందుకు తీసేలా? మిగిలిన వాళ్ళు ఎందుకు తీస్తారంటే వాళ్ళు బాధ్యులు కదా దీనికి? ప్రభుత్వం బాధ్యత కదా. మీ ఆఫీస్ లో తప్పు జరిగితే మీరు కూడా బాధ్యులే సార్. ఎవరో ఒకరి మీద నిందించేసి వదిలేస్తే ఎట్లా? ఏం జరుగుతుందో మీరు చూడలేనంతటువంటి ముద్ర నిద్రలో ఉన్నారనే కదా దానికి కారణం అప్పుడు. సో దీనికి చైర్మన్ ముందు నుంచి పబ్లిసిటీ, నేను తిరుమలలో 2 గంటలకి దర్శనం కల్పించేస్తాను. అసలు నిన్న ఈరోజు చూస్తుంటారు మీరు ఆ బూత్ పత్రిక బూత్ జ్యోతిలో చైర్మన్ ఈవోకి వాగ్వాదం. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఇద్దరు తిట్టుకున్నారు. సిగ్గుంటే చంద్రబాబు నాయుడు ఇద్దరిని ముందు పక్కన పెట్టాలి. సిగ్గులేకుండా ఆ పత్రిక రాసింది. చంద్రబాబు నాయుడు కూడా దానికి 45 ఏళ్ల రాజకీయ అనుభవం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నువ్వు, నీ ముఖ్యమంత్రి సమక్షంలో ఒక తిరుమల చైర్మన్ అలానే ఒక ఈవో ఇద్దరు కొట్టుకోబోయారంట. అంతే, కొట్టుకోబోయారు. వాళ్ళు రాసింది కొట్టుకోబోయారు. ఇంకెందుకు ముఖ్యమంత్రి పదవి నీకెందుకు? నీకంటే ఇంకా నీలాంటి ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రం పరుగు పోయినట్టే కదా. నీ సమక్షంలో ఒక ఇద్దరు కొట్టుకోబోతే వాళ్ళ మీద నువ్వు చర్యలు తీసుకోలేనటువంటి అసమర్థ స్థితిలో ఉంటే నువ్వే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. పవిత్రమైనటువంటి తిరుమల చైర్మన్ మళ్ళీ పనికి మాలాలకి చైర్మన్ పదవి ఫస్ట్ నువ్వు చేసిన తప్పు చంద్రబాబు నాయుడు.
అర్హత లేని వాడిని తీసుకొని వచ్చి అందరం ఎక్కించి కూర్చోబెట్టి ఆ చైర్మన్ పదవిలో, ఎందుకు నీకు బాగా ఊదాడు కాబట్టి, నీ పార్టీ కోసం ఓ ఛానల్ నడిపాడు కాబట్టి అట్లాంటి తీసుకున్న చైర్మన్ పదవి ఇస్తే ఈ రాష్ట్రానికి దరిద్రం మట్టుకు ఏం పట్టింది? ఆ ఈవో శ్యామలరావు నువ్వు చెప్పంగానే జంతువులు కొవ్వుందంటే ఈయన కలిపేశానని చెబుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళందరూ నువ్వు ఈరోజు తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మనుషులు ప్రాణాలు తీస్తా ఇంకెంతమందిని చంపుతావు? నీ పాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడిందంటేనే సర్వనాశనం. ఆ రోజు కూడా 29 మంది పొట్టను పెట్టుకున్నావు గోదావరి పుష్కరాల్లో. నీ పబ్లిసిటీ పెచ్చతో ఇరుకు రోడ్లలో మీటింగ్ పెట్టి కందుకూరులో 8 మందిని చంపేశావు. గుంటూరులో చీరల మధ్యతో 3 చంపేశావు. ఇప్పుడు మళ్ళీ 6. ఏమి లెక్కయ్యా నీది చంద్రబాబు నాయుడు? నీకు మనుషులు చచ్చిపోతా ఉంటేనే నువ్వు ఎదుగుతా ఉంటావు పైకి. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా జరిగినటువంటి తప్పిదానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం, టీటీడీ, పోలీస్ యంత్రాంగం మొత్తం ఉండి, ఒకళ్ళు కాదు సస్పెండ్ తో కాదు, ఇది యాక్షన్. సస్పెండ్ అయితే ఏమవుతుంది? వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలి. 6 కుటుంబాలకు ఏదో మీరు పరిహారం ఇచ్చేస్తారంటే 20 లక్షలు ఇచ్చేస్తే వచ్చేసిద్దా? చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ లేచి పైకి వస్తారా? లేదంటే ఆ కుటుంబానికి 20 లక్షలు ఇచ్చేస్తే మొత్తం అయిపోద్దా? ఏదైనా గాయాలు పోతాయా డబ్బులు ఇవ్వగానే? సో ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి. దీని మీద మేము ఖచ్చితంగా కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఖచ్చితంగా ఎండగడతాం. ప్రజాక్షేత్రంలో వీళ్ళకి బుద్ధి వచ్చేలాగా ఖచ్చితంగా మేము కార్యాచరణ రూపొందిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాధితులు పరామర్శించడానికి వస్తున్నారని తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే వేరే హాస్పిటల్స్ తరలించారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి స్టిల్ ఇంకా భయపడుతూనే ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ప్రతిపక్ష నేతగా ఆయన అడిగేటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటారా? ఏం జరుగుతుంది వెంకటరెడ్డి గారు అసలు? సార్ ఇది క్లియర్ గా నేను విత్ డేట్స్ మొత్తం నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు. ఎందుకంటే 8వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది అమర్ గారు. 8వ తారీఖు నైట్ జరిగింది, ఇది సాయంత్రం టప్పుడు. 9వ తారీఖు నిన్న. ఈ రోజు మనం 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి. మనం ఇప్పుడు డిబేట్ చేస్తుంది. ఈ రోజు 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళినటువంటి సమయం సాయంత్రం 6:30, 7 సమయంలో వెళ్ళారు అక్కడికి. 6:30 అనుకోండి, 6:30 ఆ సమయంలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. 6:30కి వైకుంఠ ఏకాదశి వచ్చిద్దా అమర్ గారు? వీళ్ళందరూ భక్తుల్ని వైకుంఠ ఏకాదశి దర్శనానికి తీసుకెళ్లారంట. చెప్పడానికి సిగ్గునా లేదంటారా? ఏం బతుకులు మీ చంద్రబాబు నాయుడు, మీ కుటుంబం వాళ్ళందరి? వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి వాళ్ళందరినీ వైకుంఠ ఏకాదశి దర్శనానికి తీసుకెళ్లారంట. వైకుంఠ ఏకాదశి 10వ తారీఖు అయ్యా. వైకుంఠ ఏకాదశి 10-9 కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వస్తుంటే వాళ్ళందరినీ కట్లతో ఉన్న వాళ్ళని, లేదంటే వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళని మొత్తాన్ని హుటాహుటిని ఖాళీ చేయించారు. ఏదైతే బాగా మేజర్ గాయాలయ్యి ఇక కదలలేనటువంటి స్థితిలో ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక 7-8 మంది ఉన్నారు. మిగిలిన అందరినీ తరలించేశారు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వస్తే వాళ్ళు చెబుతారు కదా, మీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు, అక్కడ జరిగినటువంటి ఘోరాలు, కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా గంటల తరబడి క్యూ లైన్ లో నిలబెట్టి మీరు హింసించినటువంటి తీరు, ఏదైతే పార్కులో కుక్కి తాళాలు వేసి కనీసం యూరిన్ పోసుకోవడానికి కూడా బయటకు రానికుండా, కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా లేనటువంటి సిచ్యువేషన్ కల్పించి తొక్కిసలాటికి కారణమైనటువంటి మీ యంత్రాంగం గురించి మొత్తం బయటికి చెప్తారు. కాబట్టి చెప్పకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మీరు అన్ని జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఏదైతే ఖాళీ చేయించి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారంటే వాళ్ళ దర్శనం. మరి ఇవాళ దర్శనం కల్పించేటప్పుడు నిన్న డిశ్చార్జ్ చేయడం ఏంటంటే డిశ్చార్జ్ చేయడం వల్ల అందరినీ ఇవాళ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ గురించి అందరిని బస్సులో తీసుకెళ్లొచ్చు. అందరిని బస్సులో తీసుకెళ్లి ఈరోజు దర్శనం కలిపేయచ్చు. మళ్ళీ వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయినాక హాస్పిటల్కి పూర్తిగా వస్తారు. అంటే ఎంత దయనీయమైనటువంటి దిక్కుమాలిన స్థితిలో వీళ్ళు ఉన్నారనంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరు ఎక్కడైనా టీవీలో వినపడితే కూడా భయపడిపోతున్నారు వీళ్ళు. జగన్ వచ్చేస్తున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి గారి పేరు టీవీలో వినపడ్డా, వార్తల్లో వినపడ్డా భయపడిపోతున్నారు. అది దాటిపోయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా భయపడే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉంటే ఎందుకయ్యా మీ 45 ఏళ్ల అనుభవం తీసాడన్న పారేయండి. ఎందుకయ్యా ఇంకా మీ బతుకులు ఈ వయసుల్లో కూడా? ఒక 6గురిని చంపి ఇంకా నిస్సిగ్గుగా మీరేం తప్పు చేశారు, అధికారుల మీద యాక్షన్ తీసుకున్నా అంటావు. చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకున్నాడంట. ఏంటి యాక్షన్ అంటే? వాళ్ళని ఎక్కడి నుంచి ఇంకో స్టార్ట్కి ట్రాన్స్ఫర్ చేయడం యాక్షనా? అయిపోయిందా? శవం వచ్చేసిందా? చచ్చిపోయిన శవం ట్రాన్స్ఫర్ చేసేది. టీటీడీ యువను చైర్మన్ ఇద్దరు కొట్టుకుంటుంటా నీ సమక్షంలోనే. అరే ఏ ముఖ్యమంత్రి నువ్వు? భారతదేశంలో ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు దేశం మొత్తం తలదించుకోవాలి, నాట్ ఆంధ్రప్రదేశ్.
నీ సమక్షంలో ఇద్దరు కొట్టుకుంటుంటే కంట్రోల్ చేయలేనాడు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేనాడు. ఎందుకా నీకు ఇంక ముఖ్యమంత్రి పదవులు? ఈ వయసులో నేను 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యా, ఎందుకు 4 సార్లు నేలకు గీసుకోవడానిక? 45 ఏళ్ళు నాకు రాజకీయ అనుభవం ఉంది. ఆ రాజకీయ అనుభవాన్ని దాచిపెట్టుకున్నాడు కన్నా తీసుకుని వెళ్ళి చెప్పుకోవడానికి కాదు కదా. కనీసం చైర్మన్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నీ సమక్షంలోనే కొట్టుకోబోయాను. ఇంకా నయం వాళ్ళు కొట్టుకొని నిన్ను కూడా కొట్టలేదు, సంతోషించాలి. అదే జరిగితే ఇంకా ఘోర తప్పిదం అయ్యేది. ఇంకేం నువ్వు ముఖ్యమంత్రి, మేమందరం రాష్ట్రంలో ప్రజలు ఇట్లాంటి పరిపాలన మేము చూస్తున్నాం అంటే ఈ రాష్ట్రానికి ఏదో కర్మ పట్టకపోగా కర్మ పట్టింది అనుకోవాలి తప్ప ఏం సార్ చెప్పండి. ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదో జనంలో పాపం చేస్తేనే ఇట్లాంటి ముఖ్యమంత్రులు, ఇట్లాంటి ఉప ముఖ్యమంత్రులతో పరిపాలన జరుగుతా ఉన్నాయి, ఇలాంటి ఘోరాలు జరుగుతా ఉన్నాయి. ఏదో మేము చేసుకున్నటువంటి కర్మ, నిజంగా రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి కర్మ ఎట్లాంటి ముఖ్యమంత్రిగా వచ్చారంటే. సో ఖచ్చితంగా దేవుడి పైన అన్ని చూస్తాడు సార్. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు ఈ కూటమి ప్రభుత్వానికి. అప్పుడు దాకా ఖచ్చితంగా మనం ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షాన ఖచ్చితంగా నిలబడతాం కూడా దానికి సంబంధించి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిన్న జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, ప్రతిపక్ష నేత అయినటువంటి మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పర్యటన వారి యొక్క ఓదార్పుకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి విశ్లేషణ సంబంధించి ఇదండి. వెంకటరెడ్డి గారితో నటించడం మరొక ఇంట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.